నాగవెల్లి నాగవెల్లి నేను చెప్పిన మాట మనసు పెట్టు తమ్ముడా నేను చెప్పిన మాట మనసు పెట్టు తమ్ముడా మనసు పెట్టు తమ్ముడా రాజమంటే రాజమంతాగలే రాజమంటే రాజమంతాగలే లేపకు హలో రావేరోలే హలో ఉన్నా కులమాయ్ గోరి కోడాలే గొలమె తీనా కులమాయ్ తమ్ముడా తమ్ముడా వీరయ్యరాయ్ తమ్ముడా తమ్ముడా వీరయ్యరాయ్ బంగారీ గడియలాగలరాయ్ గడియనే బంగారీ గడియలాగలరాయ్ గడియనే బంగారీ గడియలాగలరాయ్ బంగారీ గడియాల తమ్ముడా తమ్ముడా వీరయ్యరాయ్ తమ్ముడా తమ్ముడా వీరయ్యరాయ్ తమ్ముడా తమ్ముడా వీరయ్య పన్నెండేళ్ళ అయ్యోనే తమ్ముడాయ్ పన్నెండేళ్ళ అయ్యోనే తమ్ముడాయ్ మూడు ఎవరాయ్ నాగవెల్లి తమ్ముడా అయ్యోనే తమ్ముడా తమ్ముడా వీరయ్యరాయ్ వీరయ్యరా
వారి పట్టణ కానీ లగ్గం లేదు లగ్గము లేదు వారి సాకాశవర పల్లె ఎడుదురు వాళ్ళ మనగం ఇన్ను ఎదురు వారి పత్తి వాళ్ళ మనకు పత్తర పత్తర కుసులను దేవతలు అది కాకపోతే వారి రాయసేట తీసి రాళ్ళ మీద రకం నట్టి రకం ఎత్త వీరయ్యో వీరయ్యో నేను చెప్పిన మాట నీ పేరు రకం లేదు బంగారు రకం చేసుకో మాంకాలి మరి మరి నాగకుండా పట్టకెళ్ళి తండ్రి పెట్టామని ఆడము ఏమి రామర్రం చేసి నాగలకొండ పట్టం లోపల ఇటు తండ్రి అనుకుంటే ఇరగబడ రాండువా దండు తండ్రి పెట్టామని ఆడము దండు మర్రం చేసి పిడికల కూర్చోవాలమ్మ అనుగుణ కొట్టి బాల కామరాత్రి తీసుకొచ్చిన బిడ్డ మన కామరాత్రి అయ్య రామనే కామకాలి పూజ మైరి కామారాజీ అక్కడ మీది మాటి మాటి పిల్ల మరవాలేదు పిల్ల మీది మాటి తల్లి మరవాలేదు తండ్రి మీది మాటి బిడ్డ మరవాలేదు బిడ్డ మీది మాటి తండ్రి మరవాలేదు పచ్చని పండితనే బాలమామరతి పచ్చని పండితనే బాలకామారతి గుమ్మడికాయ రీతిగా గడుగుతా ఉన్నది కలకాలతోని లగ్గమూరు ఎత్తన లగ్గమూరు ఎత్తన మంచోడు గాడు అయ్యో అంతవారు రకరక రామ తల్ల చేతు రకరక రామ చదువుకోవు మాట
పళ్ళు నేరు అని రామ రామ మగవయాల ఉన్నదేమి రామ రామ శుద్ధి కట్టారు కట్టి రామ రామ సూర్యవ గిల్లు ఎక్క రామ రామ గిల్లు రోజు రామ రామ దండ పళ్ళు నేరు బాబు రామ రామ మందగంప మోసగాక రామ రామ మన్ను సావు మా కాళీ రామ రామ సల్ల చేసగాక అక్క రామ రామ చదువుకోవు మా కాళీ రామ రామ ఎన్నదించగాక అక్క రామ రామ ఎడుకోవు మా కాళీ రామ రామ రంగపల్లి మగారి రామంచాడు గారు కోపతాబానుండడే రంగపల్లి నేర్పు ముందే మగాలి నానమామ కోపం దాకా వారి చేతుల పంచంగాల కట్ట మన చేతుల పంచంగాల కట్ట కొడున్నా ఇట్లా కుక్కర కొట్లాట కలుసున్నా ఇట్లా కాకుల బీరప్పాలకమంట భీమరాతి ఒడ్డుగా భీమరాతి ఒడ్డుకు బిరయాల కాము దేవుళ్ళకామంటే దేశమంతా రాజులకామంటే రాజమంతా పతని పండిట్లనే మనమన్నా ఉంటరా పతని పండిట్లే మనమన్నా ఉంటరా లగమాయ గడియలు మామ ఎత్తుకుంటాడా లగమాయ గడియలు మామ ఎత్తుకోని కలుసున్నా ఇట్లా కలిసి వెళ్తాడా కుక్కరా కొట్టాడరా కుక్కరా కొట్టాడనే సౌలేని మందర ఉట్టి పెట్టడా మరవలేని మందర ముట్టి పెట్టడా రామాయణ సాడిగట్టు మామా మేన మామా ఉన్నాడా సాడిగట్టు మేన ఉన్నాడా అక్కమ్మా పొట్టడు సాడీలు మాదడు సాడీలు సాడీలు లేకుంటే పొట్టపోయినా మరది వంటలో పిల్లల పిలిచి పుట్టారు పెట్టి సదాసంబ దెబ్బ కొట్టేది పిల్లల మీద తల్ల చెప్పుకుంటే తల్లు వచ్చి సట్టి సామని వెళ్తే మరి పొట్టపోయినా మరి అటువంటి లగ్గం ఎత్త ఉంటే లగ్గం వాళ్ళు తెచ్చుకుంటాడా సంగతి లానే రాజాకారాలకు ముక్కులా కొయ్యాయి ముక్కులా కొయ్యాయి మామ ఎలా ఉంటున్నా పుడితే వారికంటే ఎక్కువ కాదు చదువుకొని ఎలా ఉన్నావు
కమాంకాలి రేపు జరిగే సంగతి ఎల్లానే చెప్పరా ముందు వచ్చే మూలము వెనక వచ్చే విధము వచ్చే మూలము ఎదురు వచ్చే విధము వెనక వచ్చే విధము నానే చెప్పరా వచ్చే విధము నానే చెప్పరా అనుకున్న ఇంత కాకులు కవ్వాడు ఇంత కుక్కల కొట్టాడు వెళ్తాడు పది బావి తల్లి వేసినారు తల్లి వచ్చినారు పట్టమైన ఎక్క దండు తరిగిట పది మర్రలు చేసి ఎట్లా మాంకారి దేవత మనక మన ఎట్లా రచ్చలు కంపెనీ కట్టుకొని ఆటమూట కట్టుకొని దండు తరిగిట పది మర్రలు చేసిన మాంకారి మరి దండు తరిగిట పది మర్రలు చేసి రచ్చలు కంపెనీ కవర ముందు కట్టుకొని వచ్చిన అక్క పిల్ల మరవలేదు పిల్ల మాది తల్లి మరవలేదు అక్కల నెల మీద బాలంటవా తమ్ముడు మామనాడు మంచోడు కాదు ఎక్క అరెళ్ళ కత్తి వేక ముళ్ళ ముందు చెప్తాడు కత్తి వేక చెప్తారు మనగా అరెళ్ళ ముందు చెప్తాడు వంకాయ దేవత తోట పోయి పిల్లలను చేతులు బట్టి పుట్టాలు పెట్టి మనకి శతాన్ని చెప్ప కొడతాడు వాళ్ళు కొట్టపోయిన మన అంటవా వీరయ్యో వీరయ్యా సల చేసినాక చదువుకోమంకాలి ఎదుకోమంకాలి సుద్దిగడ్డి చేతబట్టి తల్లి ఉన్నాయమ్మా సుద్దిగడ్డి చేతబట్టి ఆకిలు దాకా ఆదుకోమంటావా తమ్ముడా వీరయ్యా నేను చెప్తున్న మాట చెవులబెట్టదా వీరయ్యో తమ్ముడా తమ్ముడా వీరయ్య తమ్ముడా వీరయ్య తమ్ముడా 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 పొట్టుగా ముందు నూకుతుంటే తమ్ముడా నేను చెప్పే మాట వద్దు తమ్మి తమ్ముడా వీరయ్యా రాజ్యమంతా
కూతుర్ని ఉన్నారా అతని పల్లెల కూతుని ఉన్నారా ఎవరే తమ్ముడా తమ్ముడా బియ్య తమ్ముడా తమ్ముడా బియ్య అయ్యో రారా తమ్ముడా 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 జ్ఞానమా పుట్ట పేదవాడి ఇట్లా ఉండగాలి వీరయ్యో నేను ఉంటే నువ్వు పుట్ట చెప్తా తమ్ముడా తమ్ముడా వీరయ్యో తమ్ముడా తమ్ముడా వీరయ్య తమ్ముడా తమ్ముడా వీరయ్య తమ్ముడా
తమ్ముడా అయ్యాకపోతే వారు మనం చెప్తారు కదా తల్లి కంగలు పిల్లలు కంగలు అటువంటి వారి ఏనాడు మీద మిన్నోట్ల కింద ఉంటారు సత్యేడు సంతానం లోపల తీరాజు లోపల గుల్లనాజు ఉట్టి గుల్లాజు దాపకన దామర మొక్క పుట్టింది దామర మొక్క లోపల ఓం అని ఓంకార శబ్దం పుట్టి ఓంకార శబ్దం లోపల బాబురాజు ముట్టి పుట్టి మరి గోడ మీద తపసు పడుతుంటే ఏనాడంగా ముక్కు ముక్కు లేని ముద్దాయి లింగాలు పుట్టాయి మరి తపసు పడతా వారి ఏనాడు జల్లు ఇసిరిండు మరి జల్లు ఉంటే ఏనాడుగా సత్యం లోపల పుట్టి సంద్రంలో వాడి ఆదిశక్తి అమ్మవారు బంగారు సందుకాయ నడిచింది ఆదిశక్తి అమ్మవారి సంద్రం లోపల ఉన్నది మళ్ళా తపసు పడ్డారు కల్లా మళ్ళీ బాబురాజు పడుతూ ఉంటే మూడు కొమ్ములు వాడు ముక్కటి బసవయ్య గారు పుట్టిండు బసవయ్య గారు అంటే వారి ఎండి కొమ్ము రాయి కొమ్ము నడు ఉన్నది బంగారు కొమ్ము అయ్యయ్యో నాయన మనం పుట్టిన గారి దామర కవలం కొన్ని రోజులకు దామర కవలం ఏనాడు కుళ్ళిపోతుంది మరి ఏనాడగా కావల తరత వేరి మరి ఎలా కనుకనేమి ఏనాడు కొన్ని రోజులకైనా మనం పుట్టేవి పెరిగేవి పెరిగ పుట్టేది పెరిగేది ఉన్నది మరి ఎలా కనుకనేమి తరత వేరి కావాలని ఆయన వెనకల్లో ఏనాడగా వాళ్ళ మీద పావు రాజు పట్టుకున్నా మా తండ్రి ఏనాడు పట్టుకో బిడ్డ నేను సందు లోపల తరతని తీసుకొస్తా మరి నాకేమన్నా అబద్ధతే గుమ్మి తొడుతోని ముగ్గ ఎడతా ముగ్గ ఎడితే మా పట్టుకున్న మా తండ్రి బట్టి కొమ్ము గోలెం వేసుకొని మీది గుంజుకుంటే అంటే నేను దామర మొక్క మీదికి వస్తా ఈ మాట చెప్పి రావడంగా వారి మాట పట్టుకున్న మా తండ్రి చెప్పి జడ ఇచ్చి సందు లోపల దిగుతూ ఉన్నాడు బాబురాజు అల్లముల బాబురాజు ఎర్రట్టు ముచ్చేడమును వట్టు పచ్చేడు బాయి వట్టు జడు చంద్ర కదలి గాలదేవి జల్లు వారకపోతుండే జల్లు వారకపోతూ ఉండే వారి జల్లకు ఆసక్తి అమ్మవారి ఏనాడు సందుగా పెట్టలు అట్టిరాది పెట్టేట వరకల్లా ఏనాడు జల్లకు ఏనాడు బరువైంది ఏనాడు కూడా గుమ్మితోటితో ఒక్క బుగ్గ ఇడిసిండు మా తండ్రికి ఏమో ఆపదొచ్చిందని చెప్పి పౌరాజు ఏనాడంగా వారి మూడుతో వాడు ముక్కటి చూడవచ్చు గారు మీరు గుంజుకున్న వరకల్లా దామర మొక్క మీదకి ఏనాడంగా వారి తత్తవేది మీకి ఈనాడు సందుగా పెట్ట తీసుకొని అల్లముల పావురాజు వచ్చిండు నాయన తరతవేది ఏమంటే మరి ఏనాడు సందుగా తీసుకొని వచ్చినావు ఇల్లు ఏముంటారు అని చెప్పి కిలిసే బట్టి తాళం తీసి చూసే వరకల్లా అందుకే బట్టి లోపల చక్కని ఆడిబాల ఉంటుంది ఆడివారంటే ఆసక్తి అమ్మవారు ఆసక్తి పుట్టినాడు ఎనావిడంగా వసనాల కట్ట సంజయ పుల్లలు పూరి కుడిసేత దాపారము వసనాల కట్ట సంజయ పుల్లలు ఎనావిడంగా సర్పేందుకు ఏనాడు నష్టశత్ర కన్ను ఏపేందుకు ఏనాడు సంజయ పుల్ల బుర్రలు మాయవులలు ఇవన్నీ ఆసక్తితో నేనాడు పుట్టియా నాయనా నువ్వు ఏనాడంటే చక్కని ఆడవాళ్ళ తెచ్చావు మనం ఇద్దరమంటే ఇద్దరు శోభతంకు ఆడవాళ్ళ ఉన్నది కావాలని తప్పని చెప్పి నేను తీసుకొస్తా అని చెప్పి పిడి లెక్కలు కొట్టి ఆడవల్ల మధ్య ఎట్లా వద్దున్నాడా పాల బల్ల బస్సారాయిడు మన లేఖనే తండ్రి లోపల కంపెనీ మహారాజు కుంజర మహారాజు
రెండు ఒక్కడు కలిసి